భగవద్గీత 16th చాప్టర్ దైవాసుర సంపద్ విభాగయోగంలో 17th శ్లోక. ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమధాన్వితాః యజంతే నామ యజ్ఞస్తే దంభేనా విధిపూర్వకం. ఇవైతే అసురీ సంపదలు కలిగిన వాళ్ళకి ఏ లక్షణాలు ఉంటాయి, ఎటువంటి ఆచరిస్తూ ఉంటారు, ఎటువంటి సంకల్పాలు చేస్తూ ఉంటారు అన్నవే ఇక్కడ వివరిస్తూ చెప్తున్నారు. అయితే వాళ్ళ సంకల్పాల కొద్దీ కొన్ని క్రతువులు అయితే వాళ్ళు చేస్తారు. అయితే ఈ క్రతువులు చేసేటప్పుడు కూడా ఎటువంటి భావనలు వాళ్ళకి ఉంటాయన్నదే ఇక్కడ చెప్పటం. ఆత్మ సంభావిత, ఇక్కడ నాకు నేనే, నాకు మించిన వారు ఎవ్వరూ లేరు అన్న తలంపులతో వాళ్ళు ఉంటూ ఉంటారు. నాకు మించిన వాడు ఎవ్వడూ లేడు, నాకే అన్నీ తెలుసు, నేనే అన్నీ చెయ్యగలను, నాకన్నా గొప్పది ఇంకొకటి ఏది లేదు, లేరు అన్న భావనలో ఉంటారు. అందుకే స్తబ్ధ. స్తబ్ధ అంటే ఎలా అయితే స్తంభించిపోయాడు అంటాం. ఇక్కడ ఈ నేనే అన్న దురహంకారాల్లో ఉండిపోయిన కారణంగా ఆ మూర్ఖత్వం కొద్దీ గర్వోన్మత్తులైపోతారు. ఇప్పుడు ఎలా అయితే మత్తులో ఉన్నవాడికి అప్పుడు ఏం మాట్లాడాడు, ఏం చేశాడు అన్నది తెలీదు. మత్తు దిగాక కూడా గుర్తు కూడా రాదు. అయితే ఇది ఏదన్నా ఒక వ్యసనం నువ్వు ఆ క్షణం తీసుకుంటే కాసేపు ఆ మత్తులో ఉంటా, తర్వాత దిగిపోతుంది. కానీ ఎప్పుడూ వ్యసనాలకే బానిసైపోయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మత్తులోంచి నువ్వు ఎలా అయితే బయటపడలేవో, ఇక్కడ కూడా ఈ దురహంకారం అన్న మత్తులో మూర్ఖత్వంతోనే వాళ్ళు ఎప్పుడూ ఉండిపోతారు. దాని కారణంగా ధనమాన, ధన అంటే డబ్బు, మాన అంటే గర్వము, అంటే ఒకటికొకటి తోడైనట్టుగా ఒక పక్క నేనే గొప్ప అని దానికి తగ్గట్టుగా నేను ఏది చేసినా నాకు కలిసి వచ్చేస్తుంది. ఇప్పుడు నా దగ్గర లెక్కకు మించలేనంత డబ్బు కూడా వచ్చింది. ఇంకా ఇంకా ఎక్కువగా అహంకారం అన్నది పేరుకుపోతూ ఉంటుంది. ఆ గర్వ కారణంగా మదాన్వితాః, దుర అహంకారము పైగా పూర్ణంగా వాళ్ళలో ఉంటుంది. దీనితో మళ్ళీ ఏం చేస్తున్నారు, యజంతే. యజంతే అంటే మళ్ళీ ఈ యజ్ఞాలు ఆచరిస్తారు. అంటే యజ్ఞమే ఆచరిస్తున్నప్పటికీ అది మళ్ళీ పుణ్యప్రదమైన క్రతువే. ఇది ఆచరించేటప్పుడు ఈ అహంకారంతో, నాకు డబ్బు ఉందన్న గర్వంతో, ఎందుకంటే యజ్ఞయాగాదులు అందరూ చెయ్యదగినది కాదు, అది అందరికీ సాధ్యమైనది కాదు. అంటే నా దగ్గర ఇన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను దాన్ని కూడా చెయ్యగలను అన్న అహంకారంతో చేస్తున్నారు యజ్ఞయాగాదు. అందుకే ఆ యజ్ఞయాగాదులు ఇటువంటి గుణాలతో, ఇటువంటి లక్షణాలతో చేస్తే ఏమవుతుంది, యజ్ఞమే అయినప్పటికీ కూడా నామయజ్ఞస్తే, అంటే పేరు మాత్రమే యజ్ఞము, పేరుకి మాత్రమే. ఎందుకు, ఎందుకంటే ఒక యజ్ఞం చేయాలంటే ఇప్పుడు చిన్నవి ఇంట్లో వ్రతాలు చేసుకోవాలంటే మనకి సాధారణంగా ఏం చెప్తారు, ముందు రోజు సంకల్పం చేసుకోవాలి, ప్రదేశం శుభ్రంగా ఉండాలి, నువ్వు శుభ్రంగా ఉండాలి, బాహ్యానికి కాదు అంతరంగికంగా కూడా శుచిగా ఉండాలి, సద్భావనతో ఉండాలి, సత్ప్రవర్తనతో ఉండాలి, ఎవరిని తోలనాడకూడదు జరిగేంత వరకు, అలాగే శుచిగా ఉన్న వస్తువులే వాడాలి, శ్రేష్టమైనవే వినియోగించాలి, అలాగే శ్రేష్టంగానే నువ్వు అక్కడ చేసేంత వరకు భక్తి శ్రద్ధతో ఉండాలి. ఇవి చెప్పేవి సాధారణంగా. అయితే ఈ దురహంకారము, దురాభిమానము, ధన మద ఇటువంటి గర్వాలకి లోబడి యజ్ఞాలు వాళ్ళు చేస్తున్నారు, కానీ అది యజ్ఞం అనబడుతుంది తప్పితే నిజంగా అది శాస్త్ర ప్రకారంగా ఉండదు. అందుకే నామ మాత్రానికే యజ్ఞము. దంభేన విధిపూర్వకం, ఈ అట్టహాసంతో, అంటే నేను దగ్గర ఉండే నలుగురికి చూపించుకోవాలన్నట్టుగా విర్రవీగుతూ చేసిన కారణంగా విధి విధానాల మీద శ్రద్ధ ఉండదు, చేశానన్న పేరుకే చెయ్యటం. అందుకే నామ మాత్రం యజ్ఞమే అనిపిస్తుంది. ఆడంబరాలన్న పేరుతో శాస్త్రాన్ని పట్టించుకోకుండా దానికి విరుద్ధంగా ఎలా పడితే అలా అన్నట్టుగా వీళ్ళు ఆచరిస్తూ ఉంటారు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమధాన్వితాః యజంతే నామ యజ్ఞస్తే దంభేనా విధిపూర్వకం. అసురి స్వభావం కలిగిన వాళ్ళు తమకి తామే గొప్పవారని భావిస్తూ గర్వోన్మత్తులై
ధనము, దురహంకారాలతో కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తూ ఉంటారు. శాస్త్రాలకి విరుద్ధంగా ఆడంబరాలే ప్రధానంగా పేరుకి మాత్రమే యజ్ఞయాగాదులు ఆచరిస్తూ ఉంటారు. ఆత్మ సంభావిత అంటే ఇప్పుడు నా మనసు శుద్ధంగా ఉన్నప్పుడు, సర్వం పరమాత్మమయం అనుకున్నప్పుడు నేను చేసేదానికి అదే క్రతువు ఎంతమంది చేసినా సరే ఫలితాల రూపంలో కూడా ఎందుకు వ్యత్యాసం వస్తుంది అంటే మళ్ళీ ఏ భావనతో చేశాము. ఏవైతే సాధారణంగా ఇప్పుడు యజ్ఞయాగాదులు అంటే చాలా ఖర్చుతో కూడుకున్నవి. అలాగే ఎలా అయితే యజ్ఞం ఎవరైతే తలపెట్టారో వాళ్ళు మళ్ళీ కొన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. పైగా విరివిరిగా అంటే వచ్చేవాళ్ళు పిలిచిన వాళ్ళే కాకుండా చాలామంది దర్శించుకోవటానికి వస్తారు. చాలామంది అంతా క్రతువు జరుగుతుంది కాబట్టి అక్కడికి విచ్చేస్తారు. వాళ్ళందరికీ అన్ని రకాల సౌకర్యాలు కూడా చూసుకోవాలి. అందుకని సాధారణంగా ఉన్న వాళ్ళకి ఆ ఊహ కూడా మనము చెయ్యలేము. ఇంత ఖర్చుతో కూడుకుని ఉన్నది. అయితే ఇప్పుడు మామూలుగా మనం చేసుకునేవి ఏంటంటే చిన్న చిన్న పూజలు, వ్రతాలు. ఈ చిన్న చిన్నవి చేసినప్పటికీ కూడా వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ అన్నీ సమకూర్చుకోవాలి. అయితే విధి విధానంగా వస్తువులు చూసుకోవాలి. ఇవి సాధారణంగా చూసుకోవాలి. కానీ అహంకారం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ అసురీ సంపదల కారణంగా వాళ్ళు ఇంత మంచిది చెయ్యటానికి తలంచారు. కాకపోతే ఈ అసురీ స్వభావం ఉన్న కారణంగా ఇక్కడ ఆ క్రతువు మీద భక్తి జ్ఞానం ఏది పెట్టకుండా ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగా ఆచరించాలన్న తలంపులు లేకుండా నా దగ్గర ఇంత ఉన్నాయి కాబట్టి నేను అటువంటిది ఎవరికి సాధ్యం కానిది నేను చెయ్యగలుగుతున్నానని చూపించుకోవటానికి చేస్తారు. అందుకే అది పేరు మాత్రమే. పైగా పేరుకి మాత్రమే యజ్ఞము. వీళ్ళు కూడా పేరు కోసమే. వాళ్ళకి అందరిలోకి గొప్పగా చెప్పుకొని నేను చేసింది ఇంకెవరు చెయ్యలేదు, ఇంతగా ఖర్చు పెట్టాను. ఇప్పుడు సాధారణంగా కొన్ని పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాం. అక్కడ ఉచ్చరించే మంత్రం మీద కానీ లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది వీళ్ళు ఇంకో వ్యవస్థలోకి వెళుతున్నారని కానీ ఉన్న వధూవరులకి ఉండదు, చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి ఉండదు. 5 రోజులు, 6 రోజులు అన్నట్టుగా చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నావు మళ్ళీ అంటే చిందులు, విందులు అన్నట్టుగా ప్రాధాన్యాన్ని దానికిస్తున్నారు గానీ, ఒక వ్యవస్థలోకి వెళుతున్నావు. కొన్ని నువ్వు ఆచరించటం ద్వారా, కొన్ని నువ్వు చెయ్యటం ద్వారా ఈ జన్మని సార్థకత చేసుకునే స్థితిలో ఉండేలాగా అన్నది ఎరుకలో ఉండట్లేదు. అందుకే గొప్పగా ఆడంబరాలకు పోయి అంత కానుకలు ఇచ్చాను, ఇన్ని రకాలుగా భోజనాలు పెట్టాను, అన్ని చేశాను, ఇన్ని చేశాను. ఇవే చూసుకుంటున్నారు. అలాగే యజ్ఞయాగాదులంటే ఇప్పుడు వాటితో పోలిస్తే ఇది చాలా పుణ్యప్రదమైనది. అంటే ఇది చేసేటప్పుడు కూడా ఈ అసురి స్వభావ కారణంగా భక్తి శ్రద్ధ లోపం ఉన్న కారణంగా వీళ్ళు నేనే చెయ్యగలను. పైగా నన్ను అందరూ పొగుడుతారు. నేనింత ఖర్చు పెట్టానని అందరూ చెప్పుకుంటారు. పైగా ఈ ప్రచారం కూడా వాళ్ళే చేపించుకుంటూ ఉంటారు. గొప్ప కోసము, పేరు కోసము పలానా వాళ్ళు చేశారని అందరూ చెప్పుకుంటారు అన్నట్టుగానే ఆచరిస్తాను. నన్నందరూ గౌరవించాలి, నన్నందరూ పూజించుకోవాలి, నేను అందరిలోకి సర్వశ్రేష్ఠుడన్న భావనలో ఉంటుంది. పైగా ఇంత గర్వానికి లోబడిన కారణంగా పూజ్యులైన వాళ్ళని పూజించకపోవటము, వినయ విధేయతలన్నవి ఏ మాత్రం కూడా వాళ్ళలో లేకుండా ఉంటాయి. అందరూ నాకే గౌరవించాలి, అందరూ నన్నే పూజించుకోవాలి. ధన, మాన ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉండటం కారణంగా పైగా నేను గొప్ప కులంలో పుట్టాను, పైగా నేను గొప్ప పదవిలో ఉన్నాను, నా దగ్గర బోల్డున్నాయి అన్నట్టుగా నేను గొప్పవాడిని, అధికారం ఉంది అంటే కన్ను మిన్ను ఆనకుండా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరిని లెక్క చెయ్యరు. ఈ లెక్క చేయకపోవటం అన్నది ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని మన సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్తారు. వీడు స్కూల్‌కెళ్తే ఆ సార్ దగ్గర నుంచి, ప్రిన్సిపల్ దగ్గర నుంచి అందరూ వీడికి నమస్కారం పెట్టాలి. వీడు మళ్ళీ క్లాస్‌లోంచి బయటకొచ్చేస్తా అంటే కూడా వాడిని ఏమీ అనకూడదు. అలాగే వాడు స్కూల్‌లో ఇంకొకళ్ళని ఏడిపిస్తున్నా సరే వాడినేమీ అనకూడదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ వాళ్ళ నాన్న అంత గొప్పగా ఉన్నాడు. పైగా వాళ్ళ నాన్నకి అధికారం ఉంది. వాళ్ళ నాన్న దగ్గర డబ్బుంది. వాళ్ళ నాన్న దగ్గర బలం ఉంది. ఈ భయంలోనే వీళ్ళు ఉంటూ ఉంటారు. పైగా వాడు ఏది చేసినా సరే, ఏదన్నా సరే ఇంకొకళ్ళెవరు అడ్డు చెప్పకూడదు. అంటే ఇక్కడ అధికారము, మదము, మత్తు ఇవన్నీ ఉన్న కారణంగా, అందులోనే ఉంటున్న కారణంగా ఎవరిని లెక్క చేయకపోవటం. ఆ లెక్క చేయటం అన్నది కూడా చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కన్ను మిన్ను అనకుండా ఉన్నప్పుడు నేనేదన్నా చెయ్యొచ్చు. అందుకే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు ఇతరులని హింసించి దానిలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. పైగా నా హోదాకి ఇంతే ఉండాలి. అలాగే నేనేదన్నా చేస్తాను.
ఏదన్నా సరే నాకు సాధ్యమే ఇన్న లక్షణాలు ఎక్కువగా ఉంటే అసురీ స్వభావము. అందరికన్నా నేను పైన. నువ్వు ఇప్పుడు రూ. 10 ఖర్చు పెట్టావంటే దీనికి నేను 100 ఖర్చు పెడతాను. నీకు సాధ్యం కాదని పక్కనోళ్ళు కూడా చేసే క్రతువు మీద వాడికే మళ్ళీ అరే! నేనిలా చెయ్యలేకపోయానని అసంతృప్తి పక్కనోళ్ళకి కలిగేలాగా నా దగ్గర ఇంతుంది గాబట్టి నేనిది ఖర్చు పెట్టి ఇది చేస్తాను. ఎందుకంటే అందరికన్నా నేను గొప్ప. ఇవే ఆలోచనలుంటాయి గాని అక్కడ శాస్త్రంలో ఏం జెప్పారు? ఈ యజ్ఞం అంటే దీనికి విధి విధానం ఏమిటి? ఈ ఆడంబరాల మీద ధ్యాస కొద్దీ వాటిని వాళ్ళు పట్టించుకోరు. ఈ అసురీ స్వభావాలు కలిగిన వాళ్ళు అందుకే పేరుకి మాత్రమే ఆచరిస్తారు. విధి విధానాల మీద కాడ శ్రద్ధ, భక్తి అన్నది ఉండదు. దానం ఇచ్చేసాను అనుకుంటారు. ఎలా అయితే అపాత్రత దానం అన్నది మంచిది కాదు. ఇచ్చినవాడికి, పుచ్చుకున్నవాడికి. కానీ వీళ్ళు అవి కూడా లెక్క చెయ్యరు. వేమన పద్యంలో ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఈ శుద్ధత్వం అన్నది నీకు లేనప్పుడు ఎటువంటివి ఆచరించినా సరే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అలాగే బాండ శుద్ధి అంటే ఏ అయితే పాత్రలో వంట చేస్తున్నావో అది శుభ్రంగా లేనప్పుడు నువ్వు ఎటువంటివి ఎంత పరవన్నాలు వండినా సరే ఈ గిన్నె అన్నది శుభ్రంగా లేని కారణంగా అది మళ్ళీ ఏమీ రుచికరంగా ఉండదు. అలాగే చిత్తశుద్ధి లేనిది ఏ పూజ చేసినా సరే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ఇవి చాలా ప్రధానము. దాన్ని గనక విస్మరించి ఎటువంటి క్రతువులు మనం చేసినా సరే దానివల్ల ఏమీ ప్రయోజనము ఉండదు. అహంకారము, ఈ మమకార ఆసక్తులే మనకి చాలా బంధనాల్ని ఇంకా పెంచుతూ ఉంటాయి. అజ్ఞానమన్న అంధకారంలోనే ఉంటూ ఉంటాము. అది విస్మరించటము మనకి మనమే పతనం వైపుగా వెళ్ళిపోతున్నట్టు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మనకి సాధారణంగా ఇంట్లో చేసుకునే పూజలకు కూడా ఇప్పుడు కలశం పెట్టి ఇవన్నీ చెయ్యి అని చెప్తారు. ఈ కలశం అయితే ఏం చెప్తారు అంటే బంగారంది, లేకపోతే వెండిది, లేకపోతే రాగిది, లేకపోతే పంచలోహాలతో కూడుకున్నది, లేకపోతే మట్టిది అని చెప్తారు. పైగా ఇందులో నీ శక్తి సమర్థత ఏదుందో అది నువ్వు వినియోగించచ్చు. అంతేగాని ఇదే పెట్టాలని ఎక్కడా లేదు. అంటే నీ శక్తి సమర్థతలకి తగినట్టుగా నువ్వు ఆచరించచ్చు, తప్పులేదు. కానీ నాకింత శక్తి ఉంది అని ఆర్భాటాలు చెయ్యటానికి చెయ్యమని చెప్పలేదు. ఎంత గొప్పగా మనం ఎవరికి భోజనం పెట్టాము, ఎన్ని ఐటమ్స్ పెట్టాము, ఎంత ఘనంగా పెట్టామన్నది కాకుండా అవతల వాళ్ళు తృప్తిగా తినటానికి మనము చెయ్యగలిగేలాగా ఇవి మనకి ఉన్నాయి అని భావించాలి తప్పితే ఇంత పెట్టి నేను పెడితే గాని నీకు దిక్కులేదు, ఇటువంటి నువ్వు ఎప్పుడన్నా తిన్నావా, అసలు ఈ రుచి నీకు తెలుసా అని నేను మాట్లాడినప్పుడు దానివల్ల నాకేమన్నా ప్రయోజనం ఉన్నదా? అందుకే కొన్ని పూజలు జరిగేటప్పుడు కూడా భక్తి శ్రద్ధ లేకుండానే మనం కూర్చుంటున్నాం. పురోహితుడు వస్తాడు, ఆయన ఏదో మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఆ మంత్రాల మీద కానీ దాని అర్థం తెలుసుకోవాలని ఇది ఆచరిస్తున్నాం కదా, శ్రద్ధగా ఇక్కడ కూర్చున్నప్పుడు శరీరమే కాదు నా మనస్సు ఇక్కడే ఉండాలన్నది కూడా మనకి తలంపులు ఉండవు. భక్తి శ్రద్ధ లోపిస్తూ ఉంటుంది. ఏదో చెయ్యాలి చేస్తున్నాము అన్నట్టుగా కానిచ్చేస్తున్నాము. కొంతమంది మళ్ళీ ఇక్కడికి వాళ్ళు వచ్చేదాకా ఇది చెయ్యకూడదు, వాళ్ళకే మొదట ఇవ్వాలి, లేకపోతే ఇది ఇలాగే ఇంకా ఆగాలి, పలానా వాళ్ళు వస్తే గాని అన్నట్టుగా సమయం సందర్భాన్ని కూడా మనం విస్మరిస్తూ ఉన్నాం. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ అసలు లక్షణాలు ఉన్నవాళ్ళు వాడికి గౌరవం ఎక్కువ ఇవ్వకుండా మళ్ళీ వాడు ఇచ్చినది ఇంకొక దానికి మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి వాడి మీద మనం భక్తి శ్రద్ధలతో మనం లేకపోతే వాళ్ళని శత్రువులా భావించి వాళ్ళని ఏ రకంగా అయినా బాధించడానికి మానసికంగా, శారీరకంగా నలుగురితో మనకి నిందలు పడేలాగా అవి కూడా ఆచరిస్తారు కాబట్టి ఇలా ఉన్న వాళ్ళతో చుట్టూ ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే ఉంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేదాకా మనం ఇది జరిపించకూడదు. వాళ్ళ ముందు తీసుకున్నాకే మనం తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. వీళ్ళకి మళ్ళీ మనం గౌరవించిన తర్వాతే మనం ఏదన్నా చేస్తే తప్పితే లేకపోతే మళ్ళీ వాళ్ళ ద్వారా మనకి హాని వస్తుందన్న భయాలతోనే ఉంటారు తప్పితే నిజంగా మనకి నీ దగ్గర ధనం ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, అవతల వాళ్ళు ఇచ్చే గౌరవం నాలో ఉన్న మంచితనానికి ఇస్తున్నారా, లేకపోతే నేను చేసిన సత్కర్మలకి మెచ్చుకుని ఇస్తున్నారా అంటే అక్కడ ఏమీ ఉండదు. ఈ అసురీ స్వభావాలు ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వీడితో ఎందుకురా బాబు, వీడితో పెట్టుకుంటే మళ్ళీ మనకి తలనొప్పి అనుకునే వాడికో నమస్కారమో ఇంకొకటో పెట్టి కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు.
ఈ లక్షణాల యొక్క ప్రభావం చుట్టుపక్కన వాళ్ళ మీద కూడా అలా ఉంటుంది. ఎందుకంటే ఆడంబరమే ప్రధానంగా దానికోసమే వీళ్ళు నడుచుకుంటూ ఉంటారు. తనకి మించిన వాళ్ళు ఎవరూ లేరు. సర్వులు నాకన్నా తక్కువే. సర్వశ్రేష్ఠుడిని నేను అన్న ఇదిలోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. దీంతో భగవద్గీత 16 చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 17 శ్లోక సంపూర్ణం.